హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రహ్లాద యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఛానల్లో నువ్వుల రొట్టెకు చేసుకునే నువ్వుల చట్నీ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని అవి చిటపటలాడించే వరకు వేయించుకోవాలి. అలా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అలా వేయించిన పల్లీలని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొన్ని మిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించాక కొన్ని ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గాక రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలా కలిపాక ఒక గిన్నెలో వాటర్ పోసి ఉల్లిగడ్డని వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, రుచికి సరిపడా బెల్లము, కొన్ని నీళ్లను పోసి మిక్సీ జార్లో పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న చట్నీని మనము గిన్నెలోకి తీసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. మనము ముందుగా ఉడికించుకున్న ఉల్లిగడ్డలని ఆ చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చట్నీ రెడీ అయిపోయింది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.